అందరూ అనుకున్నట్టే ప్రెసిడెంట్ పాకిస్తాన్లో అదే పరిస్థితి తలెత్తింది. పాకిస్తాన్లో తిరుగుబాటు మొదలైంది. నీళ్ల కోసం సింధు రాష్ట్రంలో ఆందోళనలు అక్కడ ప్రారంభమయ్యాయి. వేలాది మంది రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. భారత్ సింధు నది నీళ్లు ఆపడంతో తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటోంది పాకిస్తాన్. మరి ముఖ్యంగా సింధు రాష్ట్ర ప్రజలు ఉద్యమానికి తెరలేపారు. ఓవైపు భారత్తో యుద్ధ భయం, మరోవైపు బలూచిస్తాన్ వేర్పాటువాదుల దాడులు, ఇంకోవైపు దేశ ప్రజల తిరుగుబాటు. పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరవుతోంది. ఒక్కసారి నీళ్ల కోసం వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆ టార్చ్ లైట్స్తో, మరి ముఖ్యంగా అక్కడ విజువల్స్ చూసే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది మనకి. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. సెల్ ఫోన్స్ టార్చ్ లైట్స్ కావచ్చు, దాంతోపాటు అక్కడ ఆ టార్చ్ లైట్స్ ని చూపిస్తూ వాళ్ళ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఒక్కసారి చూడొచ్చు, రోడ్ల మీదకి వేలాది మంది కాదు లక్షలాది మంది చేరుకున్నారు సింధు రాష్ట్రంలో. మరి ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ పంజాబ్ కావచ్చు, సింధు కావచ్చు, వీటి మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే నీళ్ళనేవి ఆగిపోయిన పరిస్థితుల్లో.